సో గ్లాడ్ ఈరోజు అన్న జాయిన్ అయ్యి టెస్ట్ మనం షేర్ చేసుకోవటం. అన్న బాబురావు అన్న ఓ టు యు. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్. నా పేరు బాబురావు. నేను కారుణ్య యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తా ఉన్నాను. ఈ గ్రూప్ని నాకు కృపా చెల్లి పరిచయం చేసింది. ప్రవీణ్ వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే నన్ను ఫోర్స్ చేసి నా చేత D3 టెస్ట్ చేయించారు. 11.5 అది January 15th చూసాము. తర్వాత 17th నుండి నేను ఈ గ్రూప్లో జాయిన్ అవ్వి వింటా వస్తా ఉన్నాను. ఆ టైంలో కృప నాకు కొన్ని వీడియోస్ షేర్ చేసింది అనమాట. బివేర్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అని, ఆ తర్వాత హార్ట్ అటాక్స్ ఆన్ హార్ట్ అన్న ఈ 2 వీడియోలు ఫస్ట్ నేను విన్నాను కంప్లీట్గా. విన్న తర్వాత చాలా ఆశ్చర్యం కలిగింది. సో తర్వాత నేను ఇంకా పూర్తిగా సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకోవడానికి నా నెంబర్ ఇచ్చాను. అప్పుడు ఉమాప్రకాష్ గారు కాల్ చేశారు. తర్వాత నెక్స్ట్ అంటే 17th January నుండి రవిప్రకాష్ ప్రసాద్ అన్న నాకు పరిచయం అవటం వల్ల ఇంకా తన దగ్గర నుండే గైడెన్స్ తీసుకొని వాడుతూ ఉన్నాను. సప్లిమెంట్స్, D3 కరెక్షన్ ఇవన్నీ దాదాపుగా నా 3 ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్గా ప్రారంభించింది వచ్చి రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి. బట్ దాంతో పాటుగా ఇంకా 2 ఇష్యూస్ సాల్వ్ అయినట్టుగా నేను అబ్జర్వ్ చేశాను. అదే విషయాన్ని రవిప్రసాద్తో చెప్పడం జరిగింది. మొదటిగా నేను స్కిన్ ఎలర్జీ అనేది నా మెడ కింద రెడ్నెస్ ఉండేది. అది ఎచ్చింగ్గా ఉండేది కాదు, కానీ అది రెడ్గా కనిపిస్తూ ఉండేది. ఎప్పుడైతే పౌడర్ వాడతానో అది కొంచెం సబ్సైడ్ అవుతూ ఉండేది. సో అది ఎచ్చింగ్ లేదు కాబట్టి దాని గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. ఇది దాదాపుగా 3-4 years నుండి ఉందన్నమాట. సో February 1st అనుకుంటాను ఒక టెస్ట్ మనీ విన్నాను. దాంట్లో ఒక చిన్న పాపకి స్కిన్ ఎట్లయితే రికవర్ అయిందో అది చూసిన తర్వాత నేను ప్రసాదంతో ఆయిల్ తయారు చేసుకొని నేను అప్లై చేయటం మొదలుపెట్టాను. సో చాలా రికవరీ నాకు కనిపించింది. ఇప్పుడు చాలా క్లీన్గా ఉంది. అది ఒకటి. రెండవది ఏంటంటే నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది. దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నాకు August 2022లో నాకు తల తిరిగి కింద పడిపోతే నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. PSG హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అక్కడ 4 days ఉన్న తర్వాత డిశ్చార్జ్ సమ్మరీలో 3 విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే రైట్ కారటైడ్ TIA వచ్చిందని, తర్వాత మైల్డ్ LVDD, సైనసైటిస్ లెఫ్ట్ ఉందని, తర్వాత క్రానిక్ మైగ్రేన్ ఉందని చెప్పారు. అది నిజము. మైగ్రేన్ అనేది నాకు చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ ఉండేది. కరోనా వ్యాక్సినేషన్ వేయకముందు మేబీ వీక్లీ వన్స్ ఎండ బాగున్న టైంలో వచ్చేది. బట్ కరోనా తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత November 2021లో వ్యాక్సినేషన్ 2nd డోస్ అయిపోయింది. తర్వాత నాకు August 6th 2022లో ఒకే రోజు నాకు 3 సార్లు తల తిరిగినట్టుగా అనిపించింది అనమాట. సో ఆ టైంలో నాకు ఒక పల్మనాలజిస్ట్ రూపా సాగర్ అని PHGలో వర్క్ చేస్తారు. చెల్లికి ఫోన్ చేస్తే తను అన్న వెంటనే మీరు రండి అంటే మా ప్రవీణ్ నన్ను తీసుకుని వెళ్ళారనమాట ట్రైన్ కార్లో. 4 days ఉన్న తర్వాత ఈ ఇష్యూస్ చెప్పారు. బ్రెయిన్ యాంజియోగ్రామ్ ఇవన్నీ చేసి తర్వాత వాళ్ళు 15 daysకి ఒకసారి, తర్వాత 30 days, తర్వాత 45 daysకి రివ్యూకి రమ్మన్నారు. అట్లా వెళ్తూ వచ్చానమాట. సో ఇప్పుడు కంటిన్యూస్గా వాడటానికి 2 టాబ్లెట్లు వాళ్ళు ఇచ్చారు. అమ్లాంగ్ 2.5, తర్వాత రోజోవాస్ 10. ఇవి 2 వాడుతూ ఉన్నాను. అయితే నాకు ఎప్పుడైతే ఈ CRT పరిచయం అయిందో నేను January 17th నుండి వాడుతూ ఉంటే ఈ మంత్ అంటే ఆల్మోస్ట్ 1 month వరకు నాకు ఈ హెడేక్ అనేది రాలేదు. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే విషయం ప్రవీణ్తో కూడా అనటం జరిగిందనమాట. కాబట్టి ఈ మధ్య మా ఫ్రెండ్స్ అంటే నేను చర్చ్కి వెళ్ళినా కానీ, EGFకి వెళ్ళినా కానీ మా వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు తలనొప్పి అని పడుకుంటే ఉండేవాడిని.
వారానికి కనీసం 3 to 4 డేస్ తలనొప్పి అంటూ ఉండేవాడిని. సో ఇవి డ్రాస్టిక్ చేంజ్ నేను చూడటం జరిగింది. సో ఇదే విషయాన్ని రవిప్రసాదంతో అంటే అన్నారు, "తమ్ముడు, దేవుడు చాలా మేలు చేశాడు. వై డోంట్ యూ షేర్ ది టెస్టిమనీ" అన్నారు. సో అందుకని ఈరోజు దేవుని కృపను బట్టి మీకు తెలియజేస్తా ఉన్నానేంటంటే, ఈ ఇంటర్నల్‌గా అంటే వ్యాక్సినేషన్ ఇష్యూనో ఏదో మనకు కరెక్ట్‌గా తెలీదు గానీ, చాలా ఈ D3 తర్వాత సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల చాలా రెక్టిఫై అయ్యాను. అంటే ఫ్యూచర్‌లో రాదు అని నేను అనట్లేదు గానీ, బట్ ఇప్పుడు నౌ ఐ యామ్ వెరీ హెల్తీ. చాలా హెల్తీగా ఉన్నాను. సో దాన్ని బట్టి ఆహ్, రవి అన్నకి, తర్వాత భాను గారికి ఎంతో కృతజ్ఞతలు, వందనాలు.